శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి గోచార ఫలితాలు సామాన్యంగానే ఉన్నాయి. ఏలినాడు శని కొనసాగుతోంది. మీనరాశి వారి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి బృహస్పతి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉండి ఒకంత మేలు చేస్తూ ఉన్న తదుపరి జూన్ 2 నుంచి పంచమ స్థానంలో తామ్రమూర్తిమంతంగా వెళ్ళి కొంత బలాన్ని, పంచమస్థానం మంచి స్థానమే అయినా పంచమస్థానము తామ్రమూర్తిమంతం అవడం చేత కొంత గురు గ్రహ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. అలాగే రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో సువర్ణమూర్తిమంతంగా ఉన్నారు కాబట్టి వారు సప్తమ స్థానంలో ఉన్నా జన్మస్థానంలో ఉన్నారు. జన్మస్థానంలో ఉన్న కారణంగా జన్మస్థానం అంటే తనుస్థానం, సప్తమ స్థానం అంటే కలత్రభద్ర స్థానం. కాబట్టి ఈ భార్యాభర్తల్లో ఉండేటటువంటి అన్యోన్యత, ఐకమత్యము, గిల్లి కజ్జాలు లేకుండా కొద్దిగా తక్కువగా ఉండడానికి సువర్ణమూర్తిమంతం కారణమవుతుంది. అలాగే శరీరానికి ఆరోగ్య హేతువులు రాకుండా ఉండడానికి, శరీరంలో ఈ యొక్క సర్పగ్రహాలైనటువంటివి జన్మస్థానంలో ఉంటే ఆ బ్యాక్టీరియా కూడా పాములు పట్టే అంటారు చూసారా, పొట్టలో పాములు ఉన్నాయంటారు చూసారా, ఆ సర్పాలు ఆ సర్పాలు వేరేవి కాదు, ఇటువంటిదే. అయితే ఈ యొక్క సర్పాల వల్ల అమీబియాసిస్ ఇత్యాది వ్యాధుల్ని కూడా వీరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించేటటువంటి అవకాశం సువర్ణమూర్తిమంతంగా ఉన్నారు కాబట్టి వాటన్నింటినీ కూడా దిగ్విజయంగా నెరవేర్చుకుని మరింత ఇదవుతారు. అయితే డిసెంబర్ నుంచి ద్వితీయ అష్టమ స్థానాలు, ద్వితీయ కుటుంబ స్థానము, అష్టమ స్థానం ఆయుష్ స్థానాల్లో లోహమూర్తిమంతంగా ఉన్న కారణంగా రాహుకేతువులు 1 ఏడాదిన్నర పాటు మనం ఏమాత్రమూ కూడా రాహుకేతువుల్ని విస్మరించడానికి అవకాశం లేదు 2027 నుంచి మీనరాశి వారికి. ఇకపోతే శని జన్మస్థాన సంచారం మామూలుగా యథాతథంగానే ఉంటుంది. ఇది గతం నుంచి జరుగుతున్నప్పుడే 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిదే. 3 ఏళ్ల నుంచి ఏలినాడు శని 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ ఏలినాడు శనిలో వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ మామూలుగా ఉండేటటువంటి ఇతరులకు షూరిటీలు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పులు ఇస్తే తిరిగి రావు. ఒక షూరిటీలు ఇచ్చినట్లయితే షూరిటీలు వాళ్ళు ఎగనామం పెడితే ఆ అప్పును, ఆ షూరిటీ మనం కట్టాల్సి వస్తుంది, లేదా అంటే కారాగారవాసం వస్తుంది, లేదా పోలీసు కేసులు వస్తూ ఉంటాయి. ఇత్యాదులన్నీ కూడా అనవసరమైనటువంటి అన్నెసెసరీగా వచ్చేటటువంటి పరిస్థితులన్నింటికీ కూడా కారణభూతం అవుతుంది. కాబట్టి వీటన్నింటి నుంచి జాగ్రత్తగా ఉండి అండర్లో ఉంటూ, అండర్ గ్రౌండ్లో ఉంటూ లో ప్రొఫైల్గా ఉంటూ మన తప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మనం నీరక్షీర న్యాయంగాను తామరాకు మీద నీటి బొట్టుగాను మనం ప్రవర్తించినట్లయితే మన ఇరుగు పొరుగుతోటైతేనే, బంధువులతోటైతేనే మనం దిగ్విజయంగా ఏలినాడు శని విజయవంతంగా పూర్తి చేసుకుని మరింత పరిపక్వంగా పులుగడిగిన ముత్యం వలె మనం ప్రకాశిస్తామో ఈ మీనరాశి వారు ప్రకాశింపబడతారు. ఇది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు.